నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. జూన్ 4న పెద్ది సినిమా రిలీజ్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో థియేటర్లకు సంబంధించి ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ వర్సెస్ నిర్మాతలు అన్న ఒక అంశం తెర మీదకి రావడంతో పెద్ది సినిమా ఏమైనా పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంటుందా? పోస్ట్పోన్ చేస్తారా? పెద్ది సినిమా రిలీజ్ అయ్యే టైంలోనే కావాలనే డిస్ట్రిబ్యూటర్స్ ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారా అన్న ఒక చర్చ నడుస్తుంది. మరి ఈ నేపథ్యంలో పెద్ది సినిమా యథాతథంగా రిలీజ్ కాబోతుందా, పోస్ట్పోన్ చేస్తారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. జూన్ 4న ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్కి సంబంధించి భారీ ప్లానింగ్ కూడా నడుస్తుంది. భోపాల్లో సినిమా ఈవెంట్ లైవ్ చేయబోతున్నారు. మనకు పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలన్న థాట్లో వెళ్తున్నారు, మనందరికీ తెలిసిందే. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ వర్సెస్ నిర్మాతలు ఈ అంశం ఇప్పుడు తెర మీదకి రావడంతో పెద్ది సినిమా ముందే కావాలని ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. మెయిన్ మెగాస్టార్ చిరంజీవి గారి దృష్టికి సమస్యను తీసుకెళ్లేందుకే వ్యూహాత్మకంగా అడుగులు పడుతున్నాయనేసి వింటున్నాము. నిజమా? వాస్తవానికి ఇది డిస్ట్రిబ్యూటర్స్ వర్సెస్ ఎగ్జిబిటర్స్ అనడం కంటే ఇప్పుడు ఎగ్జిబిటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి మధ్యలో మీకు ఏమైందంటే ఒక థర్డ్ పార్టీ ఉన్నాడు. మీకు ఈ థర్డ్ పార్టీలు సినిమాలు కొని థియేటర్స్లో వేసి ఆడించడం అనే సంస్కృతి గత 2 దశాబ్దాల పై నుంచి ఉంది, అంత క్రితం నుంచి ఉంది. అంటే డిస్ట్రిబ్యూటరు ఎక్కువ రేటు చెప్పాడు, డిస్ట్రిబ్యూటర్ కొన్ని థియేటర్స్ ఉంటాయి, ఆ థియేటర్స్లో విడుదల చేయాలనుకుంటాడు. అది డిస్ట్రిబ్యూటర్ బిట్వీన్ ఎగ్జిబిటర్ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ తనకు కావాల్సిన థియేటర్లో రిలీజ్ చేస్తాడు. ఆ థియేటర్లో కలెక్షన్ ఎట్లా వస్తుంది ఏంటి చూసుకుంటారు. దీనికి డైలీ కలెక్షన్ రిపోర్ట్ అని రాస్తారు. మనం సింగిల్ స్క్రీన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ థియేటర్స్లో డైలీ కలెక్షన్ రిపోర్ట్ DCR అంటారు. ఈ DCRs చెక్ చేయడానికి ఒక రిప్రజెంటేటివ్ని పెడతారు. ఓకే, డిస్ట్రిబ్యూటర్ తరఫున ఒక రిప్రజెంటేటివ్ అక్కడే ఉంటాడు. అతనికి అన్ని లాడ్జింగ్, బోర్డింగ్ అన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉంచుతారు. ఆ సినిమా ఆడినన్ని రోజులు అతను ఉంచుతారు అక్కడ. కొత్త సినిమా విడుదలప్పుడు అతను అక్కడే ఉంటాడు. డైలీ కలెక్షన్ రిపోర్టు, ఎక్స్ట్రా షో వేస్తున్నారా, లేకపోతే ఫ్యాన్స్కి ఏదైనా బెనిఫిట్ షో ఇస్తున్నారా, దాని తాలూకు రెవెన్యూ మొత్తం, ఆ తర్వాత డైలీ కలెక్షన్ రిపోర్టు, దీనిని బట్టి ఆ పర్సంటేజ్ థియేటర్ టు డిస్ట్రిబ్యూటర్ పర్సంటేజ్ ఉంటుంది. 45 to 45, 55 లేదా 60, 40 అట్లా మీకు 55, 45 ఇట్లా ఉంటాయి. మీకు ఈ పర్సంటేజెస్ దృష్ట్యా అది జరుగుతూ ఉంటుంది. ఓకే, వీళ్ళిద్దరికి సంబంధం లేకుండా ఒక థర్డ్ పార్టీ వస్తాడు మధ్యలో. మీకు థర్డ్ పార్టీ వచ్చి ఏం చేస్తాడంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి థర్డ్ పార్టీ సినిమా కొనుక్కుంటాడు. సినిమా నేను థర్డ్ పార్టీ నేను కొనుక్కుంటా, నేను కొనుక్కుని నాకు నచ్చిన థియేటర్లో నేను ఆడించుకుంటాను. ఓకే, కలెక్షన్ అంతా నాకే. మీ దగ్గర నుంచి నేను సినిమా కొనేసాను అవుట్ రేట్ 100 days. కలెక్షన్స్ తో మీకు సంబంధం లేదు. ఆల్రెడీ నేను అడిగిన అమౌంట్ నేను ఇచ్చేసాను కాబట్టి అది ఫ్లాప్ అయినా హిట్ అయినా నా అకౌంట్. థియేటర్స్ లో వాడు వేసుకుని థియేటర్స్ వాళ్ళకి 2 నెలలు ఆడుతుందా, 3 నెలలు, 100 days ఆడుతుందా, పెద్ద హిట్టా, సూపర్ హిట్టా, సిల్వర్ జూబ్లీ ఆడుతుందా, ఇదంతా ఈ థర్డ్ పార్టీ చూసుకుంటాడు. థియేటర్ వాళ్ళకి కట్టాల్సిన రెంట్ థియేటర్ వాళ్ళకి కట్టేస్తాడు. ఇతను మిగిలే లాభం ఇతను మిగులుతుంది. థియేటర్ వాళ్ళకి ఏంటంటే రూపాయికి రూపాయి పావులు వేస్తే హ్యాపీ థియేటర్ వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వచ్చి నాకు నష్టం జరుగుతోంది కాబట్టి దీన్ని ఇట్లా కాదు, దీన్ని అట్లా చేయాలి, దీన్ని అట్లా కాదు, దీన్ని ఇట్లా చేయాలనేటటువంటి వాదనని థియేటర్స్ వాళ్ళ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్స్ వినిపించేటటువంటి ప్రయత్నం ఈ థర్డ్ పార్టీ చేశాడు. చేసేటప్పటికి ఏంటంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్ దగ్గరకు వచ్చింది ఈ సమస్య. ప్రొడ్యూసర్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్స్ ఏమంటున్నారు, నీకు వర్కౌట్ కానప్పుడు నువ్వు విడిచిపెట్టాయి. ఇప్పుడు డైరెక్ట్గా ప్రొడ్యూసర్ రంగంలోకి వచ్చాడు. అవును, డిస్ట్రిబ్యూటర్తో ఏం చెప్తున్నాడు, నీకు వర్కౌట్ కావట్లేదా, నువ్వు నష్టపోతున్నావు కదా, విడిచిపెట్టాయి. అదే నేను నాగవంశీ గారు అదే విడిచిపెట్టేసి ఈయన కూడా మన ఎలమంచిలి రవి గారు కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చారు. నీకు వర్కౌట్ కావట్లేదు, నువ్వు విడిచిపెట్టేసే, డిస్ట్రిబ్యూషన్ చేయొద్దు. అట్లాగే ఆ థియేటర్స్ మేము తీసుకుంటాం, మేము తీసుకుని మేమే విడుదల చేసుకుంటాం, మేమే విడుదల చేసి నష్టం లాభం మేమే, నేను థియేటర్ వాడు మేమే చూసుకుంటాం. మధ్యలో నువ్వు వద్దు, థర్డ్ పార్టీ వద్దు, ఇంకొకటి వద్దు, పక్కన పెట్టేసి మేము డైరెక్ట్గా ఎగ్జిబిటర్స్తో మాట్లాడుకుంటాం అనేటటువంటి ఒక ప్రతిపాదనని తీసుకొచ్చారు. ఇప్పుడు కాకపోతే ఎన్ని సంవత్సరాలు దాని మీద నమ్ముకొని బ్రతికిన వాళ్ళు నష్టపోతారు కదా. నష్టపోతారని నువ్వు నష్టపోతావని నువ్వు ఏమంటున్నావు, నేను నష్టపోతాను కాబట్టి నాకు కావాల్సిన రేటుకి అమ్మంటున్నావు. డిస్ట్రిబ్యూటర్ ఏమంటున్నాడు, నేను నష్టపోయాను, గతంలో ఈ సినిమాల ద్వారా నష్టపోయాను. మీకు ఇంతకుముందు మనం గతంలో కూడా విశ్లేషణ చేసాం. మీకు ఇంతకుముందు ఎలా ఉండేదంటే సినిమా ఫ్లాప్ అయిందండి, పెద్ద హీరోల సినిమా, చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, సినిమా ఫ్లాప్ అయింది. అంటే ఏ స్థాయి ఫ్లాప్ అంటే
ఒక కనీ వినియరగని ఫ్లాప్ అని అనుకుందాం కాసేపు. అయిన తర్వాత ఏమయ్యేదంటే డిస్ట్రిబ్యూటర్తో పాటు ఎగ్జిబిటర్ మొత్తం నష్టపోయారు. నష్టపోయిన తర్వాత హీరో ప్రొడ్యూసరు ఏం చేసేవాళ్ళు అంటే మనం మళ్ళీ ఒక సినిమా చేద్దాం, చేసి ఖచ్చితంగా అది హిట్ అవ్వడానికి మనం కృషి చేద్దాం, చేసి ఆ సినిమా తక్కువ రేట్లకి ఇద్దాం. ఓకే, మొన్న అమ్మిన రేట్ల కంటే తక్కువ రేట్లకు ఇస్తే అక్కడ పోయిన నష్టం ఇక్కడ వీళ్ళు పుంజుకుంటారు అనేటటువంటి ఒక పద్ధతి ఉండేది. ఈ పద్ధతిలోనే మీకు డిస్ట్రిబ్యూషన్స్ ఏదైతే ఉన్నారో ఈ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మీకు ఒకే డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవాళ్ళు. ఒక 2 దశాబ్దాల పాటు నైజాం అంటే ఒకరు, మనకు వైజాగ్ అంటే ఒకరు, ఒడిస్సా ఒకరు, కర్ణాటక ఒకరు, కృష్ణా ఒకరు, గుంటూరు ఒకరు, తర్వాత ఈస్ట్ ఒకరు, వెస్ట్ ఒకరు, సీడెడ్ అంటే రాయలసీమ, నెల్లూరు అంటే నెల్లూరు, ఒంగోలు కలిపి అనమాట. ఇట్లా మీకు పర్ఫెక్ట్గా పర్మనెంట్ డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవాళ్ళు. కొంతమంది ఒక హీరోతో 2 హీరోలతో ట్రావెల్ చేసేవాళ్ళు, ఇంకొంతమంది ఒక 2 హీరోతో 2 హీరోలతో ట్రావెల్ చేసేవాళ్ళు. వయా మీడియాగా వేరే సినిమాలు కూడా కొంటుండేవాళ్ళు. ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే మీకు ఒక సినిమా పోయింది అని అనుకుందాం. పోయింది అంటే ఉదాహరణకి గోపాల సినిమా ఉందండి పవన్ కళ్యాణ్ గారిది, 2015లో వచ్చింది ఆ సినిమా. గోపాల సినిమాకి నెల్లూరు ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్, అంటే అసలు అతను డిస్ట్రిబ్యూషన్ గురించి ఏమీ తెలియదు, నెల్లూరు అమ్ముడు పోవటం లేదు, వాళ్ళు వచ్చి కొనుక్కున్నారు. ఇది నా స్వీయ అనుభవం చెప్తున్నాను మీకు. వాళ్ళు వచ్చి కొనుక్కున్న తర్వాత వాళ్ళు మీకు ఇక్కడ ఒక అసలు ఏ అనుభవం లేనటువంటి వ్యక్తిని నెల్లూరు పంపించారు. ఎలా కొన్నారు? ఇక్కడ అడ్వాన్స్ పే చేశారు, సురేష్ ప్రొడక్షన్స్లో అడ్వాన్స్ పే చేశారు. పే చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది థియేటర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి మన ప్రొడ్యూసర్కి ఇచ్చేశారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక అమౌంట్ దీని మీద పెడితే మనం లాభం వచ్చినా నష్టం వచ్చినా అక్కడున్న థియేటర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ ఇద్దరు పంచుకోవాలి. అవును. ఇక్కడ అనుభవం లేనటువంటి వ్యక్తిని ఇక్కడ కాపలాకు పంపించారు. 10 రోజుల్లో 15 రోజుల్లో సినిమా ఆడింది. ఒక 2-3 జిల్లాల్లో బాగా పే చేసింది. నెల్లూరు ఇక్కడికి వచ్చేటప్పటికి పే చేయలే. ఒక 100కి 100 రూపాయలు అనుకోండి, 100కి 15 రూపాయలు నష్టపోయారు. ఇక్కడ కూడా 85 రూపాయలు తిరిగి వచ్చినాయి, 15 రూపాయలు నష్టపోయినాయి. అంటే 85 రూపాయలు ఎవరు పంచుకోవాలి? డిస్ట్రిబ్యూటర్, కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్ పంచుకోవాలి, ఎగ్జిబిటర్స్ పంచుకోవాలి. మొత్తం నష్టంలో 15 రూపాయలు నష్టపోవాలి. ఇక్కడ అనుభవం లేని ఒక వ్యక్తిని అక్కడికి పంపించారు, ఒక థర్డ్ పార్టీని అక్కడికి పంపించారు. నువ్వు వెళ్ళి కాపలాగా ఉండు, ఎంత వస్తుందో ఏమవుతుందో చూడు అని పంపిస్తే ఈ మధ్యలో వెళ్ళినటువంటి వాడు ఏం చేశాడు? వాడికి అనుభవం లేదు, వాడు టైంపాస్ చేశాడు, వాడు ఎక్కడికో వాడి పని మీద వాడు తిరిగాడు. థియేటర్స్ వాళ్ళు ఏం చేశారు? మనం ఇంత కట్టాం కాబట్టి మన డబ్బులు వాళ్ళు తీసేసుకున్నారు. డిస్ట్రిబ్యూటర్ రావాల్సింది రాలేదు, సమానంగా పంచుకోవాల్సింది పంచుకోలేదు. ఇప్పుడు ఇక్కడ ఎవరు నష్టపోయారు? డిస్ట్రిబ్యూటర్ నష్టపోయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ ఏమడిగాడు ఇక్కడ? సార్, పవన్ కళ్యాణ్ గారు తదుపరి సినిమా, మేము పవన్ కళ్యాణ్ గారిని చూసుకున్నాం సినిమా, పవన్ కళ్యాణ్ గారు తదుపరి సినిమా ఏది? ఆ సినిమా అయినా కొనే అవకాశం మాకు ఇవ్వండి, మీరు ఏ రేట్ చెప్తే ఆ రేటుకి కొనుక్కుంటాం. తగ్గించమని చెప్పట్లు అడగట్ల మేము, మీరు ఏ రేట్ చెప్తే ఆ రేటుకి కొనుక్కుంటాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ నష్టపోయాం కాబట్టి అక్కడ లాభం వస్తుందేమో అని ఒక ఆశ. ఇక్కడ ఏమైంది? పవన్ కళ్యాణ్ గారు మేనేజర్ కావచ్చు, ఆయన చుట్టూ ఉన్నటువంటి నిర్మాతల బృందంలో ఒకరిద్దరు కావచ్చు, మరీ ముఖ్యులు కావచ్చు, అసలు అక్కడి నుంచి మీతో కమ్యూనికేషన్ ఉండదు. మిమ్మల్ని అసలు ఎవరు తెలియనటువంటి వ్యక్తిగా మిమ్మల్ని చూడటం మొదలు పెట్టారు. అప్పుడు ఏమవుతుంది? ఈ వ్యవస్థ ఏమైంది? అప్పుడు ఒకప్పుడు ఉన్నటువంటి వ్యవస్థకి ప్రస్తుత వ్యవస్థకి 10 సంవత్సరాల్లో ఇది ఈ అనారోగ్యకరమైనటువంటి వాతావరణం. పోయిన సినిమా వీడు కొనుక్కున్నాడా, వీడికి నష్టం వచ్చిందా, వీడు మళ్ళీ ఇప్పుడు ఏమైనా తగ్గిస్తాడేమో వచ్చి మన ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడా, రేపటి నుంచి వీడిని అవాయిడ్ చేయండి. అప్పటిదాకా ఏంటి? వాడి లోపల ప్రొడ్యూసర్ రూమ్లో కూర్చోబెట్టి వాడికి మంచినీళ్ళు మంచి ఫిల్టర్ కాఫీ ఇచ్చి మాట్లాడిన వాళ్ళు ఆ తర్వాత నుంచి వాడిని రిసెప్షన్లో కూడా రానివ్వట్లా. మీకు ఇక్కడి నుంచి ఏమైపోతుందంటే ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తులు, తర్వాత ఏంటంటే దీనిలో పాజిటివ్గా దీని గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు వెనకబడిపోతారండి. అనారోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇది తప్ప వేరే తెలియనటువంటి వాళ్ళు ఉన్నారండి. ఈ డిస్ట్రిబ్యూషన్, ఈ థర్డ్ పార్టీ ఎగ్జిబిటర్ ఉందే, ఇది తప్ప జీవితంలో ఇంకో పని చేయనటువంటి తెలియనటువంటి వాళ్ళు ఒక బృందం ఉంటుంది. వీళ్ళే ఉంటారు మీకు ఇక్కడ, వీళ్ళు వెళ్ళరు ఎక్కడికి.
ఇప్పుడు ప్రొడ్యూసర్ ఏమంటున్నాడు డిస్ట్రిబ్యూటర్తో, నీకు నష్టం వస్తుంది అంటున్నావు కదా, నువ్వు పక్కకు తప్పుకో, నేను థియేటర్ వాడు కూర్చొని మాట్లాడుకుంటాం, వాడికి ఏది వర్కౌట్ అవుతుందో నేను మాట్లాడతా, నాకు ఏది వర్కౌట్ ఉందో వాడికి చెప్తా. ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు హతాశలు అవుతున్నారు అనమాట. అంతే కదా, ఇప్పుడు దాన్నే నమ్ముకున్న వాళ్ళకి ఇంకా పని ఉండదు అని అన్నప్పుడు వాట్ నెక్స్ట్ అనేది వాళ్ళకి మైండ్లో ఎక్కదు కదా అది. ఇంకా డిస్ట్రిబ్యూటర్ల రాజ్యం కొనసాగిందండి. కనీవి నెరుగని వైభవం డిస్ట్రిబ్యూటర్లు చూశారు, చూడలేదన్నది అవాస్తవం. 1000 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఉన్నాయి. ఇది ఉషా పిక్చర్స్ బాలకృష్ణ గారు అంటారు, 1000 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు వెస్ట్ గోదావరికి. 600 సినిమాలు, 600 పైచిలుకు సినిమాలు గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఓకే, ఒక్కొక్కరి చరిత్ర మామూలు చరిత్ర కాదు. డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి వెళితే వాళ్ళు సృష్టించిన సంపద కావచ్చు, వాళ్ళు సంపాదించిన సంపద కావచ్చు, అసలు సాధారణమైన సంపద కాదన్నమాట. మీకు ఇక్కడ ఒకప్పుడే ఎలా ఉండేదంటే, ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో డిస్ట్రిబ్యూటర్స్ ఎలా ఉన్నారంటే ఓవర్ఫ్లోస్ అంటారు. ఒకప్పుడు ఏంటి, ఇవాళలాగా మొత్తం మొదటి రోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడం కాదు కదా, ఏబిసి అని విడుదల చేసేవాళ్ళు. ఏబి ఫస్ట్ రిలీజ్ అయ్యేవి, మళ్ళీ దశల వారీగా బిలో కొన్ని రిలీజ్ అయ్యేవి, అయిన తర్వాత మొత్తం ఆడేసిందంటే అప్పుడు సికి వచ్చేవి. ఈ సి అంతా అయిపోయిన తర్వాత ఓవర్ఫ్లోస్ వచ్చేవి. పండగకేసి, శివరాత్రులకేసి, వైకుంఠ ఏకాదశికేసి, మధ్యలో ఆ ఊళ్ళో వేసి ఈ ఊళ్ళో వేసి ఓవర్ఫ్లోస్ అంటారు. ఆ ఓవర్ఫ్లోస్ కూడా కూర్చుని ఏమండి మీ సినిమా ఓవర్ఫ్లోస్ వచ్చాయని తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట ప్రొడ్యూసర్. సార్ మీ సినిమా ఇంత కొన్నాం మేము, ఇంత లాభాలు వచ్చినాయి, ఓవర్ఫ్లోస్ ఇంత వచ్చినాయి సార్ మన సినిమా అనేవాళ్ళు. నిర్మాత చాలా హాయ్ సార్ సంతోషంగా ఉండేవాడు అప్పుడు ఓవర్ఫ్లోస్ వస్తున్నప్పుడు. మీకు అర్థమవుతుంది కదా. ఓకే, ఇప్పుడు మరి పెద్ద సినిమా ముందే కావాలని రైజ్ చేశారు. ఇది ఖచ్చితంగా అంగీకరించాల్సిన విషయం. అంటే ఎక్కడో ఏదో కుట్రకోణం దాగుంది, ఆ కుట్రకోణం బయటపడటం లేదు. అంటే పెద్ద కని విని ఎరుగని విజయం సాధిస్తుందన్న విషయం అందరికీ విడుదలకు ముందే అర్థమైపోయిందండి. ఎందుకంటే ఖచ్చితంగా ఒక చరిత్రాత్మక విజయాన్ని పెద్ద నమోదు చేయబోతుందన్న విషయం తేటతెల్లమైపోయింది. తేటతెల్లమైపోయినట్టు నేపథ్యంలో ఈ సినిమా కని విని ఎరుగని వసూళ్లు సాధిస్తే అమాంతం రామ్ చరణ్ స్థాయి ఎన్నో రెట్లు పెరుగుతుందండి. ఇది ఎవరికో ఇష్టం లేదు పరిశ్రమలో. ఎవరికి ఇష్టం లేదో వాళ్ళు ఇప్పుడు దీనిని తెర మీదకి తీసుకొచ్చారు, ఈ సమస్యను తీసుకొచ్చి ఈ సమస్యను ఉత్పన్నం చేశారని మనకు అర్థమవుతుంది. ఇది ఆరోగ్యకరమైనటువంటి పరిణామం కాదు. ఇవాళ మీరు చేయాలనుకున్నది రేపు మీకు కూడా జరగదని గ్యారంటీ ఏంటి? రేపు మీరు కొమ్ము కాసే లేకపోతే మీరు భుజం కాసే ఏ హీరో సినిమాను విడుదలవుతున్నప్పుడు రేపు ఇదే నీవు నేర్పిన విద్య నీరజాక్షన్ అవతల వాళ్ళు కూడా దీనిని మీ మీద ప్రయోగించలేని గ్యారంటీ ఏంటి? కాబట్టి దీని వెనకాల ఎవరిదో కుట్రకోణం ఉంది, ఎవరో కుట్ర చేసి దీనిని ఇంప్లిమెంట్ చేశారు, ఎగ్జిక్యూట్ చేశారు. మరి పెద్ద రిలీజ్ వాయిదా పడుతుందన్న? వాయిదా పడదండి, వాయిదా పడడానికి లేదు, వాయిదా వేయటానికి లేదు. ఎందుకంటే ఇప్పటికే నాకు తెలిసి వారం రోజుల్లో ఇది సమసిపోతుందని మనం భావించాలి కూడా. ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమా అంటే చిరంజీవి గారు ఉంటారు కాబట్టి ఇది రైజ్ చేస్తే ఆయన దాకా వెళ్తారు, ఇన్వాల్వ్ అవుతారు ఏమన్నా ఆ కోణంలో ఇన్వాల్వ్ అవుతారండి. చిరంజీవి గారి దాకా తీసుకువెళ్తారు. చిరంజీవి గారి మేబీ అందుకోసమనే ఇది హైలైట్ చేస్తున్నారు అన్నది ఇంకోటి. అలా కాదు, చిరంజీవి గారి దృష్టికి వెళుతుంది. చిరంజీవి గారు ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఆయన్ని తీసుకొచ్చి ఆయన దృష్టికి తీసుకువెళ్ళి సమస్యను పరిష్కరించుకోవాలని అనుకుంటారు. తప్పులేదు. కాకపోతే ఏంటంటే ఇది ఇవాళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయిన తర్వాత ఖచ్చితంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తిరిగి ఇప్పుడు ఏం ఆశించి నిర్మాత సినిమాలు తీస్తున్నారు? ఇవాళ ఎంత మిగులుతోంది నిర్మాతకి డిస్ట్రిబ్యూటర్లకి ఎంత మిగులుతోందని చూస్తే మనం ఒక్కొక్కసారి సినిమా హిట్టాక్ వస్తుందండి. హిట్టాక్ వచ్చిన తర్వాత ట్రేడ్లో మీకు ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తే లాభాల బాట పట్టినట్టు, సూపర్ హిట్ స్టేటస్ దక్కినట్టుని మనకి సోషల్ మీడియాలోనే కొన్ని అంకెలు వస్తూ ఉంటాయి, మనం చూస్తుంటాం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే బడ్జెట్ కనిపిస్తుందండి మనకి. ఇంత బడ్జెట్లో తీశారు సినిమా, ఇంత కలెక్ట్ చేస్తే నిర్మాత డిస్ట్రిబ్యూటర్ లాభాల్లోకి వెళ్ళారని వస్తుందండి. చాలా ఆవేదనకరంగా ఉంటాయండి అంకెలు. అంటే 400 కోట్లు అనుకోండి, 400 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి 425 కోట్లు వచ్చేస్తే, ఇంకొక 25 కోట్లు వచ్చేస్తే నిర్మాత డిస్ట్రిబ్యూటర్లు అందరూ, అంటే ఒక 25 కోట్లు ఇంతమంది నిర్మాతను డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ పంచుకోవడానికి 400 కోట్లు పెట్టుబడి పెట్టి సమయాన్ని వెచ్చించి, డబ్బు మాత్రమే కాదు సమయం కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. డబ్బుతో పాటు సమయాన్ని వెచ్చించి వీళ్ళు ఏం ఆశించి సినిమా తీస్తున్నారు? ఒకప్పుడు మనం గతంలో కొన్ని సినిమాల గురించి చర్చలు చేసాం. 2 కోట్లతో తీసిన సినిమా ఎన్ని కోట్లు వచ్చింది, 3 కోట్లలో చేసిన సినిమా ఎన్ని కోట్లు వచ్చింది. అది అసలైన విజయం అండి. అంతే కదా. ఇప్పుడు కదా రీసెంట్గా వచ్చిన లిటిల్ హార్ట్ సార్ ఎన్ని కోట్లతో తీశారు, మరి ఇంత హిట్ ఆఫ్ వచ్చింది. అది అవునా కదన్నా? మౌత్ పబ్లిసిటీ తోటి సినిమా టికెట్ టైం పెంచలా, సినిమా వెళ్ళిపోయింది. అది
అంటే ఎలా అయిపోయిందంటే ఇప్పుడు సినిమా రేట్లు పెంచితే తప్పితే నిర్మాతకు డబ్బులు రావనే స్టేజ్కి తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే స్టోరీని కాదు, మీరు తీస్తున్న పిక్చరేషన్కి ఇది ఏది కాదు, ఓన్లీ టికెట్ రేట్ పెంచితేనే మనకు అమౌంట్ వచ్చేస్తుంది అన్న థాట్ వచ్చేసరికి సామాన్యుడిని థియేటర్ల వరకు రానివ్వట్లేదు. ఇప్పుడు సామాన్యుడు మీరు పెట్టే ఒకప్పుడు ఏంటి 500 టికెట్లకు పెట్టుకుందాము, లేకపోతే ఒక 1000 రూపాయలు టికెట్లకు పెట్టుకుందాము అన్న ఒక కాన్సెప్ట్ తోటి ఫ్యామిలీ అంతా వెళ్ళి చూసే. బట్ ఇప్పుడు 1000 రూపాయల్లో 2-3 మాత్రమే వెళ్ళి చూడగలుగుతున్నారు. దాంట్లో మళ్ళీ స్నాక్స్, పిల్లలతో వెళ్ళే వాళ్ళు సినిమాలకు వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎందుకు ఆ టైంలో స్నాక్స్ పిల్లలు కంపల్సరీ చేస్తూ. ఇంకొక విషయం చెప్తాను, సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయండి ఒకప్పుడు, ఆ తర్వాత కూడా ఇప్పుడు కూడా అండి, ఈ మధ్య కాలంలో కాదు కానీ కొంచెం ముందుకు వెళ్తే మీరు ఇంటి నుంచి మీరు స్నాక్స్ మీరు క్యారీ చేయొచ్చు. అప్పుడు పెద్ద రిస్ట్రిక్షన్ లేదు, వాటర్ బాటిల్ క్యారీ చేయొచ్చు, ఎవ్రీథింగ్ అండి. ఇవాళ మాల్స్లో మల్టీప్లెక్స్కి మనం వెళ్ళాలంటే వాటర్ బాటిల్స్ కూడా మనం బయట మీరు పెట్టేసో పడేసో మీరు వెళ్ళాలి, లేకపోతే నీళ్ళు మొత్తం తాగేసి పడేసి వెళ్ళాలన్నమాట. అవును, మీకు అర్థమైందా? కొంతమంది బయట నీళ్ళు కొనుక్కొని తాగండి, ఇంట్లో కాచుకుని వేడి నీళ్ళు గోరువెచ్చ నీళ్ళు బాటిల్లో పోసుకుని వస్తారు, అవి కూడా మీరు తాగండి లేకపోతే పడేయండి అంటారు. స్నాక్స్ మనం లోపలికి తీసుకువెళ్ళడానికి లేదు కదా. ఈ వీటన్నిటి నేపథ్యంలో ఏంటంటే మీకు ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం చెప్తా. మేము మన విరూపాక్ష సినిమాకి వెళ్ళాల్సి వచ్చింది. మన నెక్స్ట్ గెలీరియో మాల్ పంజాగుట్ట విరూపాక్ష సినిమాకి నేను మా ఆవిడ పాప వెళ్ళిన తర్వాత ఏంటి, నేను గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్కి ఫోన్ చేశాను, టికెట్స్ కావాలంటే లింక్ పంపిస్తాను, బాక్స్ ఆఫీస్లో పే చేసుకుని లోపలికి వెళ్ళిపోవచ్చు. లింక్ మా ముగ్గురికి టికెట్స్ లింక్ పంపించాను. వెళ్ళిన తర్వాత బాక్స్ ఆఫీస్లోకి వెళ్ళి లింక్ చూపిస్తుంటే లోపల ఉన్నటువంటి అతను టికెట్ కౌంటర్లో ఉన్నటువంటి వ్యక్తి మా అమ్మాయిని చూసి, సార్ అండర్ 18 ఏదో నాట్ అలౌడ్ అన్నాడు. ఓకే. మా అమ్మాయి అప్పటికి 11-12 ఏళ్ళు అప్పటికి. అనేటప్పటికి ఏం చేస్తాం, వెళ్ళలేం కదా. అమ్మాయి ఏడుస్తుంది, ఎక్కడికి వెళ్ళాలి మల్టీప్లెక్స్లో వెళ్ళలేం. సరే మళ్ళీ నేను ఫోన్ చేస్తే ఓ పని చేయండి, ఏమనుకోవద్దు, మల్టీప్లెక్స్లో అలాగే ఉంది మనకు, అది యాజ్ పర్ సెన్సార్ సింగిల్ స్క్రీన్లో చూసేయచ్చు అన్నారు. దానికి రూల్స్ లేవు. మెయిన్ థియేటర్కి వెళ్ళాను, సండేకి వెళ్ళాను నేను, క్రాస్ రోడ్స్లో సండేకి వెళ్ళి మా అమ్మాయి ఫస్ట్ టైం చూసింది సింగిల్ స్క్రీన్ ఎలా ఉంటుంది. ఓకే. అలా పుష్పకు కూడా వెళ్ళటం సింగిల్ స్క్రీన్ సంధ్యాకి వెళ్ళి చూడటం జరిగింది, ఎక్స్టెండెడ్ కట్ అవి అక్కడ వర్తించదు అన్నారు. అంటే ఒక చోట వర్తించేటటువంటి సెన్సార్ రూల్స్ ఇంకో చోట ఎందుకు వర్తించో అర్థం కాదు. మీకేంటంటే ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అండి. తర్వాత మధ్యలో ఇంకో సినిమా మన రజనీకాంత్ గారి సినిమా కూలీకి వెళితే ఇలాగే అయింది. ఏమని లేదు నాట్ అలౌడ్ అన్నారు GVK1లో. వెనక్కి వచ్చేసాం. ఆ తర్వాత ఏమైపోయిందంటే మీకు కొంతమంది సిస్టమ్స్లో డౌన్లోడ్ చేసుకుంటున్నారు, సినిమా ఇంట్లో మెయిన్ స్క్రీన్కి కనెక్ట్ చేసుకుని చూసేస్తున్నారు. ఇవాళ ఎందుకంటే ఈ రిస్ట్రిక్షన్స్ రావడం, థియేటర్లకు రావడమే జనం ఫ్యామిలీలతో తగ్గిపోయింది అనుకున్నటువంటి పరిస్థితుల్లో దెర్ ఆర్ సో మెనీ రిస్ట్రిక్షన్స్. ఇది మొన్న మన పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ ప్రీమియర్స్కి చాలా పెద్ద యుద్ధాలు జరిగాయి. ఏది రాత్రి ఫ్యామిలీ అక్కడికి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే అండర్ 18 నాట్ అలౌడ్ ప్లీజ్ మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటున్నారంట మేనేజర్లు. ఒక ఆవిడ వచ్చేసి మేనేజర్ చొక్కా పట్టుకుంది, మేమంతా కష్టపడి టికెట్ సంపాదించి ప్రీమియర్కి వచ్చామో తెలుసా, రాత్రి 1 గంట 2 అయింది, ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోమంటే ఏంటి, మేము సినిమాలో కూర్చొని మా పిల్లల్ని ఇంటికి పంపించాం. దెర్ ఆర్ సో మెనీ రిస్ట్రిక్షన్. వీటి వల్ల ఏమైపోతుందంటే నెమ్మదిగా థియేటర్కి ప్రేక్షకులు దూరం అయిపోతారు కాదు, అయిపోయి ఎందుకు చిన్న బజ్జకు శ్రీరామ రక్ష, మా ఇంట్లో కూర్చుని మా ఇంట్లో హాల్లో డ్రాయింగ్ రూమ్లో చక్కగా కూర్చుని చూసుకుంటాను, మా ఆవిడ నాకు చక్కగా ఉల్లిపాయ పకోడీలో ఆమ్లెట్ వేసి పెడుతుంది, అంతే కదా. ఓకే. పెద్దవైతే ఎఫెక్ట్ పడదండి చాలా. ఎందుకంటే ఈగర్లీ ఆల్ ఆర్ వెయిటింగ్, నాట్ ఓన్లీ ఫ్యాన్స్, సినిమాని ప్రేమించే ప్రేమికులు, ప్రేక్షకులు, సినిమా ప్రియులు కూడా పెద్ద కోసం ఎదురు చూస్తున్నారు. కుటుంబాలతో థియేటర్ వెళ్ళి సినిమాలు చూద్దామని అనుకుంటున్నారు. అనుభూతిని కలిగించమని కోరుతున్నాం మనం. అంటే మళ్ళీ ఇంకోటి సింగిల్ స్క్రీన్ మెయింటెనెన్స్ గురించి కూడా నాగవంశీ కామెంట్ చేయడం జరిగింది. నీట్నెస్ ఉండట్లేదు కాబట్టి మల్టీప్లెక్స్ల వైపు వస్తున్నారు అన్న ఒక కామెంట్ చేశాడు. దాన్ని అంగీకరిస్తాను. ఓకే, చూద్దాం మరి ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది, ఎక్కడ చదువుకుంటుంది అనేది. మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.